ఈ సమంత వల్లే మనం ఎన్నో విజయాలు అందుకోవాలి. మన సమంత ఎదిగే కొద్దీ మనం ఒదిగి ఉండాలి. ముందు ఈ సమంతని నాది అనుకోవాలి. నా సమంతను నేను ప్రేమిస్తున్నాను. నా సమంత కోసం నేనేమైనా చేస్తాను. ఈ సమంత నాది. ఓకే, ఇప్పుడు మన న్యూ ప్రాజెక్ట్ గురించి, మనం ఏం చేయాలనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. అర్థమైంది కదా? మనం వాళ్ళకి ప్రాజెక్ట్ని ఫినిష్ చేసిస్తామన్న టైంకే మనం ప్రాజెక్ట్ని 100% ఫినిష్ చేయాలి. అప్పుడే మన సంస్థకు పెరుగుతున్న గుడ్ విల్ ఇంకా పెరుగుతుంది. ఎనీ డౌట్స్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ మిమ్మల్ని ఏం చేస్తున్నారు? చూస్తూ వింటున్నాను. ఏం చెప్పారు? సమంత సంస్థ గురించి చెప్పారు. ప్రాజెక్ట్ గురించి చెప్పలేదా? వెళ్ళలేదు. నేను ఇక్కడ పని లేక మాట్లాడుతున్నాను అనుకుంటావా? గంట నుంచి కంట సోషతో చెప్తుంటే వినకుండా ఎక్కడున్నావు? అసిస్టెంట్ మేనేజర్ వినకపోతే వర్క్ ఎలా జరుగుతుంది అనుకుంటున్నావు? అర్థమైందా? మీకేమైనా పర్సనల్ విషయాలుంటే ఆఫీస్ గేట్ బయటే వదలండి. వాటిని లోపలికి తీసుకొచ్చి ఆఫీస్ వర్క్ ని డిస్టర్బ్ చేయకండి. పోస్ట్ సంపాదించడం కాదు, పని కూడా చేయాలి. రిపీట్ అయితే ఊరుకోను. అయ్యో, ఏంటి మేడం ఏడుస్తున్నారా? హస్బెండ్ తిడితే మీరు బాధపడరు కదా మేడం? భర్త తిడితే బాధపడను. తిట్టింది బాస్ కదా, ఏడవకుండా ఎలా ఉంటాను? మా ఆయన కూడా నన్ను ఎప్పుడు ఇంతలో తిట్టలేదు. అదేంటి మేడం, మీ వారు ఇంతకన్నా ఎక్కువగా తిడతారు కదా? వారు కాబట్టి ఎక్కువగా తిట్టినా తక్కువగా ఉంటుంది. బాస్ అయితే తక్కువ తిట్టినా ఎక్కువగా అనిపిస్తుంది. ఈసారి తిట్టని చెప్తాను. చెప్పండి. అలాగే. పాపం. చిచి, ఇంతకి నాకేమైంది? బాస్ హస్బెండ్ ఇద్దరు ఒకటే కదా? మేడం నన్ను కన్ఫ్యూజ్ చేసేశారు.
ఆ పూజ, ఎనీ న్యూస్? గుడ్ న్యూస్ మ్యామ్. ఏంటది? బాస్ ఇప్పుడు సమంతని ఏడ్చేలా తిట్టారు. రియల్లీ? నిజం మ్యామ్. వీడియో తీసావా? లేదు మ్యామ్. బా, నేను చూసేదాన్ని కదా, తీయచ్చు కదా. నాకంత ఐడియా రాలేదు మ్యామ్. ఈసారి ఏడిస్తే డెఫినెట్ గా తీస్తాను. ఓకే, తర్వాత ఏం జరిగింది? బాస్ వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. అది ఆవిడ కూడా వెళ్ళిపోయారు. అంతేనా జరిగింది? ఇప్పటికైతే ఇంతే. సరే, అలర్ట్ గా ఉండు. నీ ఫోకస్ అంతా దాని చుట్టూనే ఉండాలి. అక్కడ జరిగిందంతా విన్నది విన్నట్టు నాకు తెలియాలి. ఓకే మ్యామ్. ఓకే ఓకే. హలో హలో మ్యామ్. మనీ కావాలా? కొంచెం. సరే, అకౌంట్ డీటెయిల్స్ పెట్టు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. పూజ, నీకు కావాల్సింది నేనిస్తాను. నాకు కావాల్సింది నువ్వు సిన్సియారిటీగా చెయ్యి. ష్యూర్ మ్యామ్. ఓకే, ఆ సమంతతో జాగ్రత్త. దానికి డౌట్ రానివ్వకు. నేను చూసుకుంటా మ్యామ్, డోంట్ వరీ. ఓకే. చెక్. You're great, Dad. నువ్వు ఇప్పుడు ఆడావా లేదా? Yes, Dad. ఆడేగా. కాన్సంట్రేషన్ గా ఆడావా? నాకంత కాన్సంట్రేషన్ ఇప్పుడు ఎక్కడుంది డాడ్? లేనప్పుడు గేమ్ అయినా బ్రతుకైనా లాస్ అవ్వాల్సి వస్తుంది. నీ కాన్సంట్రేషన్ అలర్ట్ చేయడానికి నేను చాలా రాంగ్ స్టెప్స్ వేశాను నువ్వు గెలవాలని. కానీ నువ్వు ఆ రాంగ్ స్టెప్స్ను కూడా యూజ్ చేసుకోలేదు. నువ్వు నా కూతురువు కాబట్టి నాకు నువ్వు గెలవాలని ఉంటుంది. అందరికీ ఉంటుందా? ఈ గేమ్ లాగైన ప్రతి ఒక్కరూ లైఫ్లో రాంగ్ స్టెప్స్ వేస్తూ ఉంటారు. దీనికి వజ్రపాటి కుటుంబం ఏమీ మినహాయింపు కాదు. కాకపోతే నువ్వు వాటిని యూజ్ చేసుకోవటం లేదు. నో ప్రాబ్లం బేబీ. ఇప్పటి నుంచైనా ఆ ఇంట్లో వాళ్ళ ప్రతి మూమెంట్ని క్యాప్చర్ చేయి. ఎక్కడ రాంగ్ స్టెప్ పడితే దాన్ని నువ్వు రైట్ స్టెప్గా మార్చుకో. ఇక నీ మైండ్ ఆ ఇంట్లో వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్తో ఉండాలి. అప్పుడు మనం అనుకునేది నెరవేరుతుంది. బేబీ, నువ్వు కాన్సన్ట్రేషన్తో లేకపోవడం వల్ల ఒక మెయిన్ స్టెప్ని వదిలేసావు. యునో వాట్ డాడ్? శామ్ ఒక పెద్ద రాంగ్ స్టెప్ వేసింది. అవునా? ఏంటి డాడీ అది? ఫస్ట్ నైట్. దట్ ఈజ్ రాంగ్ స్టెప్. అక్కడే సమంత రాంగ్ స్టెప్ వేసింది. ఇప్పుడు నువ్వు దాని మీద జాగ్రత్తగా కాన్సంట్రేషన్ చెయ్యి. విసిగించకు సమంత. శోభనం అయిందా లేదా? ఒకటోదే అయ్యిందా? ఏంటి సూర్య, ఏమైంది నీకు? నీ కోపం అంతా ఎక్కడికెళ్ళింది? మీ తాతగారిని చంపిన వాడి కూతురుతో ఫస్ట్ నైట్ చేసుకుంటావా? నువ్వేనా ఇలా చేసింది? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా కొట్టాడు. సమాధానం వచ్చిందిగా సామాన్య. శోభనం జరగలేదు. అది నీకు శోభను లీడిచ్చి రాంగ్ స్టెప్ వేసింది. దాని ప్రకారం దానికి పెళ్ళైపోయి శుభకార్యాలు అయిపోయి అనుకుంటుంది.
అమెరికాలో పెరిగిన దానివి నీకు చెప్పాల్సిందే ఉంది. చెక్ నువ్వు పెట్టాలి, నీకెవ్వరూ పెట్టకూడదు. రాజీ ఆంటీ ఏంటమ్మా? ఏం చేస్తున్నారు? ఏం చేస్తాను, పనిలేని మంగళోడు పిల్లితల గొరిగినట్టు బాగున్న గోల్డ్ రంగును తీసేసి మళ్ళీ వేసుకుంటున్నాను. అది పనిలేని వాళ్ళు చేసేది. మీకు నెత్తిన బోల్డ్ అంత పని పెట్టుకుని గోల్డ్ పెట్టుకుని కూర్చుంటే ఎలా? ఇలా సమయాన్నంతా వృధా చేస్తే ఎప్పుడు సమంత సూర్యకి దూరం అవుతుంది? ఇంకెప్పుడు అది మీకు కోడలవుతుంది? ఇక జన్మకు మన కోరికలు తీరుతాయా? తీరడం కోసమే నేను నా స్థాయి మర్చిపోయి చేసిన పనిని నువ్వు పాడు చేస్తే నేనేం చేయను? నేను చెయ్యాల్సింది నేను చేశాను. నువ్వే నీ అతి తెలివితేటలతో నోటిదాకా వచ్చిన కూడుని నేలపాలు చేసావు. అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు రాజీ ఆంటీ? ఇట్రా. ఏంటి, ఏ విషయం గురించి అప్పుడే మర్చిపోయావా? అరే, నీకు సూర్య ఆఫీసులో ఉద్యోగం ఇప్పించడం కోసం మీ అంకుల్ కాదు పొమ్మన్నా కూడా నీ మాట ప్రకారం నేనే స్వయంగా రంగంలో దిగి అరే కోటేశ్వరరావు గారితో మాట్లాడి నిన్న ఆఫీస్కి పంపిస్తే నువ్వేం చేసావు? మాటలు మాట్లాడి ఉద్యోగం సంపాదించుకుంటూ నోట్లో పెట్టి రాకుండా చెడగొట్టుకున్నావు. నువ్వు కొంచెం అన్నా ఆలోచించావా? అరే, నా మాటకున్న బలం ఇప్పుడు బలహీన పడిపోయింది. నువ్విలా చేశానని ముందుగా ఒక్క మాటనే చెప్పావా? అడగడానికి వచ్చిన నా నోట్లో స్వీట్ పెట్టి నోరు మూయించేశావు. ఇంకెక్కడ చావాలి నేను? ఎంత నేనొక్కదాన్ని చెయ్యాలి? చేస్తానని ఉత్సాహం చివరిదాకా ఉంటేనే కదా ఇలా నిరుత్సాహపడకుండా ఉండేది. చేయకూడదంతా నువ్వే చేసేసి ఇప్పుడొచ్చి నన్ను దెప్పొడుస్తున్నావు. ఇంక నేనేం చెప్పను? ఇప్పటి వరకు పిన్ టు పిన్ మీరు చెప్పారు కదా, ఇక విషయాన్ని మర్చిపోండి. ఎంత తేలిగ్గా చెప్పేస్తున్నావు? చాటంతున్నదని చాపంత చేసింది కాక ఇంకా మర్చిపోమ్మని ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పేస్తున్నావా? ఆంటీ, అయిపోయిందేదో అయిపోయింది. అలా అవుతుందని నేను అనుకోలేదు, ఇలా జరుగుతుందని మీరు అనుకోలేదు. జరిగేది జరగదని, జరిగింది జరుగుతుందని, జరగాల్సింది ఏంటో అని, జరిగింది ఇదా అని ముందే మనకి తెలిసిపోతే మనం దేవుళ్ళం అయిపోతాం కదా ఆంటీ. ఇక్కడెందుకుంటాం? కాబట్టి గతం కథం. నువ్వెంత గుక్క తిప్పుకోకుండా చెప్పినా నేను మాత్రం గతమైపోయిన గతాన్ని గుర్తు చేసుకోకుండా ఉండలేను. ఉండకపోతే ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది ఆంటీ. పర్వాలేదా? ఏందమ్మోయ్, నేనెక్కడికెళ్తాను? ఇది నా ఇల్లేగా. ఇది తింగర్ది, చెప్పింది అర్థం చేసుకోదు. ఇదొక పిచ్చిది, చెప్పింది ఏది చేయదు. ఏంటి రాజీ ఆంటీ, దేని గురించి ఆలోచిస్తున్నారు? నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? మీ గురించే. నేను నీ గురించే. చూసారా, మనిద్దరి గురించి ఆలోచించడానికి మనకి మనం తప్ప ఎవరున్నారు? మనం అయిపోయిన దాని దగ్గరే ఆగిపోతే మనల్ని ముందుకు నడిపించడానికి ఎవరున్నారు ఇక్కడ? మనల్ని మనమే కదా రాజీ ఆంటీ నడిపించుకోవాలి. చెప్పండి రాజీ ఆంటీ, మర్చిపోవచ్చా? ఏమీ అనుకోకు సామాన్య, నేనింత ఆలోచించలేదు. నా మాట పోయేసరికి కోపం వచ్చేసింది. తమాయించుకోలేక ఏదో అనేశాను. బాధపడకే. నేనెందుకు బాధపడతానంటీ? మీరు పడకండని చెప్పడానికి మీకో విషయం చెప్దామని వచ్చాను. టాపిక్ డైవర్ట్ అయిపోయింది. ఏంటి సామాన్య, ఏంటా విషయం? మనకు అవసరం పడేదే కదా. మీకు పడితే నాకు పడినట్టేగా ఆంటీ. నాకా? మనకనుకోండి. సరే, ఏంటది? అఖండ దీపం. ఏం దీపం? అఖండ దీపం వెలిగించాలంటీ. ఎక్కడా? అయ్యో ఆంటీ, మీకు అఖండ దీపం గురించి తెలీదా? తెలిస్తే ఎందుకు అడుగుతానమ్మా? ఓకే, ఈ మధ్య జీ తెలుగులో నా కోడలు బంగారం సీరియల్ మొదలైంది. ఫస్ట్ ఎపిసోడ్ చూసారా? చూసాను.
ఒక ఆవిడ నెత్తి మీద దీపం పెట్టుకొని వెళ్తుంది. ఆ ఆ దీపమే అఖండ దీపం రాజీ ఆంటీ. ఓహో అదా. మొదట ఇంట్లో అలాంటి దీపాన్ని పెట్టి నిష్ఠగా పూజ చేసి ఇంట్లో నుంచే తల మీద పెట్టుకుని గుడి దాకా నడిచి వెళ్లి అమ్మవారి దీపాన్ని తీసుకువెళ్లిన దీపంతో వెలిగించాలి. అదే అఖండ దీపం అంటే. అదా అఖండ దీపం అంటే. అవును, ఇప్పుడు దీపం గురించి నాకెందుకు చెప్తున్నావు? చెయ్యాల్సింది మీరే కాబట్టి. నేనా? నువ్వు చేస్తావేమో అనుకున్నాను. ఆంటీ ఏంటి? మొన్న సమంత నన్ను బయటికి గెంటేసింది, మీకు గుర్తుందా? దానికి నేను అడిగిన దానికి సంబంధం ఏంటమ్మాయి? అంటే నన్ను అది బయటికి గెంటేయడం మీకు బాధగా అనిపించలేదా? ఎందుకు అనిపించలేదు అమ్మా? అది చెప్పిన మాటలకి నీ దగ్గర సమాధానం కూడా లేకపోయింది. అందుకే నేను చాలా బాధపడ్డాను. ఇంకా రాలేవేవో అనుకున్నాను కూడా. మరి వచ్చాను కదా. వచ్చావు. ఎలా వచ్చాను? మీ అసలు నాన్నగారితో వచ్చావు. ఎంతో బిజీగా ఉన్న డాడ్ అప్పటికప్పుడు అమెరికా నుంచి ఎలా వచ్చారు? విమానం ఎక్కి కాదా? విమానం ఎక్కే ఆంటీ. అలా రావడానికి, గ్రాండ్ మా మాకు మాట ఇవ్వడానికి, నన్ను చూస్తేనే కోపంతో రగిలిపోయే సూర్య నిశ్శబ్దం అవ్వడానికి, నేనిక్కడ ఉండడానికి మూల కారణం నేను కాదు, నేను పూజ చేసిన అఖండ దీపం. నువ్వు చేసావా? నేను చేశాను కాబట్టి ఇవన్నీ జరిగాయి. మీరు చేస్తే మీరు అనుకునేవన్నీ జరుగుతాయి. మరి ఇప్పటిదాకా నువ్వు నాతో చెప్పలేదు? చెప్పుంటే ఎప్పుడో చేసేదాన్ని కదా. ప్రతిదానికి సమయం సందర్భం అంటూ ఒకటి రావాలి కదా ఆంటీ. ఇప్పుడు వచ్చింది చేయండి. ఎప్పుడు చేయమంటావు? ఎప్పుడో ఎందుకు, ఈ రాత్రికే వెలిగించండి. ఈ రాత్రా? అవునాంటీ, మన వీధి చివర పెద్ద వేప చెట్టు దగ్గర అమ్మవారు వెలిసారు కదా. అవును, వెళ్సారు కదా. అక్కడికి వెళ్ళండి. వెళ్తా. అమ్మ సామాన్య, అఖండ దీపాన్ని ఇంట్లో నుంచి నెత్తిమే పెట్టుకొని వెళ్ళేటప్పుడు వీళ్ళెవరైనా చూసారంటే ఏం చెప్పమంటావు? ఏం చెప్తారు? అమ్మో, సమంత విషయం చెప్తే చంపేస్తారు కదా. మీ అబ్బాయి విషయం చెప్పండి. వాడి విషయమా? చంద్ర ఈ మధ్య క్రికెట్ బెట్టింగ్ ఆడి చెడిపోతున్నాడు కదా. వాడి మనసు మారాలని, మంచిగా ఉండాలని చేస్తున్నానని చెప్పండి. అప్పుడు ఎవరేం మాట్లాడతారు? అబ్బా, భలే చెప్పా సామాన్య. ఇంకెవ్వరు ఏమీ అడగరు. ఉండు, ఇప్పుడే వెళ్ళి ఒక మాటేసొస్తా. ఒక పక్కన అలా పడుంటుంది. ఆంటీ, ఏంటి? మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటది? మీ అఖండ దీపానికి తోడు మీతో పాటు సమంత కూడా ఉండాలి. సమంత? మీ కోరిక తనే కదా. తను మీ వెంటుంటే రిజల్ట్ ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. ఉన్నప్పుడు వాడుకోకుండా ఎలా ఉంటాను? పిలుస్తా. ఇప్పుడు ఎలాగూ మనం ఎప్పుడు పిలుస్తామా, మనం ఎప్పుడు మాట్లాడతామా అని ఎదురు చూస్తుంది కదా. ఒక్క కేక వేయగానే వచ్చేస్తుంది. ఒక మాట చెప్పగానే తల ఊపేస్తుంది. ఆ మాట చెప్పకండి రాజీ ఆంటీ. చచ్చా, నాకు తెలీదు. మీకు అన్నీ తెలుసు కాబట్టే. రాజీ ఆంటీ, మీరు వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ చెప్పకండి. సాయంత్రం సమంత వచ్చిన తర్వాత అక్కడ చెప్పండి. రాత్రి అయ్యేసరికి ఇంట్లో సూర్య తప్ప ఎవ్వరూ ఉండకూడదు. సమంత పెద్దవాళ్లతో పాటు ఇటెళ్తుంది. చిన్నోళ్లకి సినిమా టికెట్లు తీశాను కాబట్టి వాళ్ళు అటెళ్తారు. మగవాళ్ళిద్దరూ ఆఫీస్ పని మీద ముంబైకి వెళ్లారు కాబట్టి వాళ్ల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. గదిలో నుంచి గ్రాండ్ మా ఎలాగో బయటికి రాదు. పేషెంట్ కి ఒక ఆరెంజ్ జోలు చేస్తే వాడు రాడు. అప్పుడిక ఒంటరిగా ఉన్న సూర్య దగ్గరికెళ్ళి నా ప్లాన్ అప్లై చేస్తాను.